సో, ఈ టెక్నాలజీ మిస్‌యూజ్‌ని ఆపాలంటే ఏం చేయాలి? ఎందుకు హ్యాక్ అవుతున్నాయి అంటే గనక సింప్లీ మన ఒక ఫోన్ యూజ్ చేసే వాళ్ళ యొక్క టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే. నాలెడ్జ్ కూడా లేకపోవడం కాదు. సోషల్ ఇంజినీరింగ్ అంటాం. హుహు. సోషల్ ఇంజినీరింగ్ వల్లనే డబ్బులు మోసంగా పోవటం గానీ, హ్యాకింగ్ గాని జరుగుతుంది. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెబుతాను. ఒకసారి మేము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేను అప్పుడు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ గారని ఉన్నారు. ఆయన నేను కూర్చొని ఉన్నాం. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆహ్, సండే రోజు, ఈరోజు ఇంకా కేసెస్ తీసుకునేదేమి ఉండదు పెద్దగా అని చెప్పేసి అనుకుంటే, కింద ఎస్ఐ నుంచి కాల్లు, "సార్ ఎవరో భార్యాభర్తలు వచ్చున్నారు. వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు" అని చెప్పేసని. "ఇవాళ కుదరదు రేపు రాము" చెప్పేసి అన్నాం. 2, 3 సార్లు వాళ్ళు అడగటం, సరే అని పంపించమని చెప్పి ఉన్నాం. వస్తే వాళ్ళిద్దరూ ఐటీ ఎంప్లాయీస్, హైలీ సోఫిస్టికేటెడ్. ఆమె వచ్చేటప్పటికి ఒక స్టార్టప్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో హోదాలో ఉన్న వ్యక్తి. ఆవిడకి డబ్బులు పోయినియి. ఎంత డబ్బులు పోయినియి అంటే 30,000 పోయినియి. ఎలా పోయినియి అని చెప్పేసంటే, సింప్లీ ఆవిడ ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూస్తున్నారు. రూ. 15,000 శారీ 1500కి వస్తుందని కనపడింది. కొన్నారు. ఇంటికి రూ. 100 వర్త్‌ఫుల్ శారీ వచ్చింది. సో, ఆవిడ మనసు గాయపడింది. ఇంత టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని నన్నే మోసం చేస్తాడని దాంట్లో కస్టమర్ కేర్ నంబర్‌ని వెతికింది. వెతికి కాల్ చేస్తే సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ కాస్డ్ అని చెప్పేసి ఒక స్వీట్ వాయిస్‌తో మాట్లాడి, ప్లీజ్ బీ ఆన్‌లైన్ అని చెప్పేసని ఒక మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఒక ఎస్ఎంఎస్సో కంపోజ్ చేసి పంపిస్తే గనక, మన అకౌంట్ నుంచి ఎదుటి వ్యక్తి అకౌంట్‌కి డబ్బులెళ్ళిపోతాయి. ఓహ్! సో, అతను లైన్‌లో పెట్టి ఈమె చేత 30,000 అనే ఫిగర్‌ని గూడా ఈవిడ చేత టైప్ చేయించుకున్నాడు. ఆవిడ 30,000 అనేది నేను అమౌంట్ పంపిస్తా అన్న విషయం గూడా ఆవిడకి స్ట్రైక్ కాలా. మెసేజ్ సెండ్ చేసింది. చేస్తే మీకు డబ్బులొస్తాయి అన్నాడు. ఈవిడ అకౌంట్‌లో నుంచి డబ్బులు పోయినాయి. అంటే ఇక్కడ మీకు హ్యాకింగో, డబ్బులు పోవటమో ఎవరి ప్రాబ్లమ్ వలన వస్తున్నాయి? మనకు అవగాహన లేకపోవడం వల్ల. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి చాలామంది అనుకుంటారు పోలీస్ డిపార్ట్‌మెంటో, ప్రభుత్వాలు ఇంకొకళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడాలి. సో, మాకింత హ్యాకింగ్ అవుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫస్టు 80-90% ఆఫ్ ద క్రైమ్స్ పీపుల్ యొక్క అజాగ్రత్త వల్లనే జరుగుతున్నాయి. ఓటీపీలు ఇవ్వడం కావచ్చు, లేదా ఫేస్‌బుక్‌కో ఇలాంటి వాటికి సరైన పాస్వర్డ్‌లు పెట్టుకోకపోవడం కావచ్చు. ఇలా రకరకాలు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ సెక్యూరిటీ నాలెడ్జ్, అది సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్.